చిన్న కళ నెరవేరిన ఆ క్షణం అది మాటల్లో చెప్పలేని అనుభూతి అండి. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట. మేమైతే అనంతపూర్కి అనేది వెళ్తున్నాము. ఒక చిన్నపాటి షాపింగ్, ముఖ్యంగా షాపింగ్ అంటే గోల్డ్ షాపింగ్ అనమాట. ఇది మా ఫ్యామిలీకి చాలా ఎమోషనల్ మూమెంట్ అని చెప్పాలి. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి గోల్డ్ కొనడము చిన్న కలే, చిన్న అని చెప్పకూడదు, చాలా పెద్ద కల కదా. ఏళ్ళ తరబడి కష్టపడి మనము ఎంతో పొదుపు చేసుకొని కొనుక్కున్న గోల్డ్లో ఒక అందమైన సంతోషం అనేది ఉంటుంది. గోల్డ్ అంటే కేవలం బంగారం అని కాదండి, అది మన కుటుంబం కష్టానికి గుర్తు అనమాట. ఈ చిన్న చిన్న సేవింగ్స్తో కొనుక్కున్న ఆ గోల్డ్లో ఎంతో సంతోషం అనేది దాగుంటుంది కదా. అది మాటల్లో చెప్పలేమన్నమాట. ఏదైనా చిన్నది వస్తువు కొన్నా మనకి ఎంతో పట్టరాని సంతోషం అనేది వస్తుంది. మనం ఎన్నో సాక్రిఫైజులు చేసి, ఎన్ని కాంప్రమైజ్లు అయ్యి సేవింగ్ చేసి ఒక వస్తువుని అనేది కొనుక్కుంటాం కదా. దాంట్లో ఉన్న హ్యాపీనెస్ మరి ఇంకెక్కడా ఉండదన్నమాట. ఇంక ఇది వచ్చేసి మేమైతే వెన్స్డే బయలుదేరామండి. వెన్స్డే వచ్చేసి అనంతపూర్కి బయలుదేరాము. మార్నింగ్ అయితే 8 అలా బయలుదేరదామని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే బస్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. బస్కి అయితే వెళ్దాంలే అని చెప్పేసి అయితే మార్నింగే ఇంకా రెడీ అయ్యి పాపను కూడా రెడీ చేసేసి పిల్లలిద్దరిని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఉగ్గాని అనేది చేసేసారనమాట. సింపుల్గా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది కదా, బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేసి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ పిల్లలకి కూడా ఇచ్చేసి నేను కూడా తినేసి రెడీ అయిపోయాను అనమాట. నేను కూడా ఇంకా శారీ అయితే కట్టేసుకొని సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. మనం బయటకు వెళ్తున్నాము అంటే ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని మనమైతే రెడీ అవ్వాలి కదా. ఇంకా మొత్తం ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, ఇంకా పూజ అదేం లేదనమాట చేయడానికి. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని అయితే రెడీ అయిపోయానమాట. ఇంకా తీరా వెళ్ళే ముందరగా అయితే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ నేనైతే అనంతపూర్కి వెళ్తున్నా అని చెప్పేసి అయితే ఫోన్ చేశారు. ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళామన్నమాట. ఇంకా తనైతే కార్ అయితే తీసుకొచ్చారు. ఇంకా తనకు వర్క్ ఉందని చెప్పేసి వెళ్తుంటే ఇంకా మేము కూడా అందులోనే వెళ్ళామన్నమాట. మార్నింగ్ మేము బయలుదేరేపాటికి టైం వచ్చేసి ఒక 8:30 అలాగైందండి. 8:30కి బయలుదేరిపోయాము. ఇది పుట్టపర్తిలో ఉన్నటువంటి సత్యసాయి బాబా మందిరం అనమాట. గోపురం ఇది. ఇక్కడ నుంచి ఇంకా అంతా మందిరమేనండి. చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసు ఈ మందిరం, ఎంతమంది వచ్చారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా జర్నీ అయితే ఇలాగా సాగుతుందన్నమాట. ఇంకా మైండ్లో ఏవేవో రన్నింగ్ అవుతూ ఉన్నాయి. ఎంత గోల్డ్ రేట్కి ఏమి అని క్యాల్కులేట్ చేసుకుంటా మైండ్లో అయితే రన్ అవుతూ ఉంది. ఇంక ఈలోపు అనంతపూర్ కూడా రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. మేమైతే రితిలో పర్చేస్ చేసామండి. మనపురం అనేది ఉంటుంది కదా మనకి రితి, అక్కడ ఎక్కువ కలెక్షన్ ఉంటుందని చెప్పేసి అక్కడికే వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే చైన్స్ చూసాము, ఏవి ఎంత కాస్ట్ ఏమని క్యాల్కులేట్ చేసుకొని ఫస్ట్ అయితే చైన్స్ చూసాము. దీనికి డాలర్స్ కూడా చూసామన్నమాట. ఇంకా తర్వాత మేము అనుకున్న బడ్జెట్లో ఏమొస్తుంది, ఎంత వెయిట్లో వస్తుంది ఏమని ఒక్కొక్కటి చూసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా తర్వాత కొన్ని నెక్లెస్ టైప్లో ఉండేటివి కూడా చూసాము. తనకి మెయిన్ పాప కోసం అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం తీసుకున్నాము ఏంటి అన్నది కమింగ్ వీడియోస్లో అయితే మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటానండి. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. ఇంకా లంచ్ అంతా ఇంకా మధ్యాహ్నం అయితే గోల్డ్ షాప్లోనే 3 అలాగైందనమాట. ఇంకా బయట కొంచెము బుక్స్ అవి షాపింగ్ చేసేది ఉంటే మా పాప బుక్స్ అయితే తీసుకొని బుక్ స్టాల్లోకి వెళ్ళి ఇంకా 4 అలాగా పిస్తా హౌస్కి అయితే వచ్చాము. ఇది మేము రావడం సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం అయితే థర్స్డే వచ్చాము. ఇంకా ఆ రోజు నాన్ వెజ్ తినడానికి లేదు కాబట్టి నాన్ వెజ్ అయితే తినలేదు. ఇంక ఇవాళ మండి అయితే ట్రై చేద్దామని చెప్పేసి అయితే పిస్తా హౌస్కి అనేది వచ్చాము. ఇంకా మా పిల్లలు అయితే అదే ప్రిఫర్ చేస్తారనమాట, పిస్తా హౌస్. ఇంకా మండి అయితే ఆర్డర్ పెట్టామండి. ఎలా ఉంటుంది ఏంటన్నది టేస్ట్ అయితే ఫస్ట్ టైం అనమాట మేము ట్రై చేయడము. చికెన్ మండి అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేయడము. ఫస్ట్ అయితే సూప్ ఇచ్చారు ఇక్కడ. సూప్ అయితే అది వేడివేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది. చల్లగా ఏంటంటే దాని టేస్టే డిఫరెంట్ అయిపోతుంది అనమాట. ఇంకా అస్సలు నచ్చదు అది టేస్ట్ అనేది. ఇంకా సింపుల్గా అంటే అప్పటికే 4 అవ్వదు కదా, ఇంకొక మండిని ఆర్డర్ పెట్టేసామన్నమాట. ఇంకా అదే సరిపోతుంది అని చెప్పేసి
ఇంకా తర్వాత అయితే పిల్లలు 2 కూల్ డ్రింక్స్ అవి తీసుకున్నారు. స్ప్రైట్ అయితే తీసుకున్నారనమాట. ఇంక ఇక్కడ లంచ్ అనేది కంప్లీట్ చేసుకొని ఇంకా ఒకసారి అనంతపూర్‌కి వచ్చామంటే ఏమేమి వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొనే వెళ్తామండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్ వర్క్ ఉంటే ఇంక అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాడనమాట. నిజంగా అసలుకి పిస్తా హౌస్‌లో మీరు ఇటు సైడ్ ఎవరైనా ఉంటే కానీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. పీసెస్ కూడా చాలా జ్యూసీగా చాలా బాగా ఇచ్చారనమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అయితే బయట వ్యూ అనేది ఇలాగుందండి. సూపర్‌గుంది ఎన్విరాన్మెంట్ అంతా కూడా. చుట్టూ కూడా ఇలాగా ఉందనమాట. ఇంకా పక్కన చిన్న చిన్న బేకరీస్ అలాగైతే ఉన్నాయన్నమాట. ఇంకా అది చూసుకుంటే మేమైతే ఇంకా డీమార్ట్‌కి వెళ్దామని చెప్పేసి కొన్ని గ్రాసరీస్ అవి తీసుకుందామని చెప్పేసి అయితే డీమార్ట్‌కి అనేది వచ్చామండి. అప్పటికే టైం వచ్చి ఒక 5 అలాగ అవుతుందనమాట. 5:00 అయితే డీమార్ట్‌లోకి వచ్చాము. కావాల్సిన గ్రాసరీ అయితే తీసుకుందామని చెప్పేసి అయితే డీమార్ట్‌కి అనేది వచ్చాము. మేమైతే డీమార్ట్‌కి రావడం సెకండ్ టైం అనమాట. సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఒకసారి వచ్చాము. ఇంకా అప్పుడైతే ఇంతవరకు ఎప్పుడు కూడా డీమార్ట్‌కి అనేది వెళ్ళింది లేదు. ఇంకా ఏమేమి తీసుకున్నాను అన్నది మరొక వ్లాగ్‌లో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా డీమార్ట్‌లో అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయామండి. సూర్యుడు చూసారా ఎంత బాగున్నాడో. ఈవినింగ్ అయితే ఇప్పుడైతే 6 అలాగ అవుతుందనమాట టైము. ఇంకా పుట్టపర్తికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదైతే సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఇప్పుడు 100 ఇయర్స్ బర్త్డేకి ఎంత బాగా డెకరేట్ చేశారో కదా, కలర్ లైట్స్తో చాలా బాగా వెలిగిపోతుందనమాట. చాలా బాగుంది చూడ్డానికి. చాలా బాగా డెకరేషన్ చేశారు. మందిరం అంతా కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి. అది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఒక వీడియోలో అయితే. ఇంక ఇప్పుడైతే మేము పుట్టపర్తికి అంత రీచ్ అయ్యేపాటికి ఒక 7 అలాగైతే అయిపోయిందనమాట. ఇంకా నైట్ డిన్నర్ ఏం చేయలేదు. అంటే లేట్గా లంచ్ చేసాం కదా, ఒక 4:00 అలాగా. ఇంకా అదే ఇంకా డైజెషన్ అవ్వలేదని చెప్పేసి జస్ట్ హెడేక్గా ఉంటే టీ అనేది తాగేసి పడుకొని పోయినామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మాయికి కూడా చాలా సిక్ అయిపోయింది. టైర్డ్ అయిపోవడం వల్లేమో